డైలీ టేస్ట్ ది డైలీ. మార్కాపురం మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఒకే ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకునుంది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగానే ఉంది. ఇక విజయవాడలో భాగమైన పెనుమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకి తీసుకోలేదు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై ఏర్పాట్లైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం, మండలాల మధ్య ఉన్న దూరం తదితర అంశాలపై 4 గంటల పాటు చర్చించింది. ఇక 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖకు సూచించింది. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఒకే ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఎట్టికేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పునర్విధీకరణ నియోజకవర్గాలు కానీ, అలాగే జిల్లాలు కానీ, ఏదైతే డివిజన్ కేంద్రాలకు సంబంధించి కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అటు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాలు విభజిస్తారు, అలాగే కొత్త జిల్లాలు ఏర్పడతాయి, అలాగే కొత్త డివిజన్లు ఏర్పడతాయి అంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీ మేరకు ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పడింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, డివిజన్లకు సంబంధించి ఎలాగా ఆ ప్రతిపాదనలు చేయాలి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి భిన్నంగా ప్రజలకు అనుగుణంగా ఆ ప్రజలు బారులు తీసి వేరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు కూడా అనువుగా ఉండేందుకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేయాలంటూ కూడా చంద్రబాబు ఆదేశాల మేరకు మొత్తానికి ఒక కొలికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలకైతే మంత్రివర్గ ఉపసంఘం ఓకే చేసింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో అలాగే గూడూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో అలాగే చేసే ప్రతిపాదనలు మాత్రం మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెళ్లబుచ్చిందని చెప్పుకోవాలి. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై కూడా ఆ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఆ ఏర్పాటుకు సానుకూలంగానే మంత్రివర్గ ఉపసంఘం అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని పరిశీలనలోకి అయితే మంత్రివర్గ ఉపసంఘం తీసుకోలేదు. అలాగే ఏదైతే చిత్తూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేది
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఆ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తగా మరొక 6 డివిజన్ వరకు ఏర్పడయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆరాధించింది, వివరాలు సేకరించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక కూడా ఇవ్వనున్నది. అయితే ఆ యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్నది అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అనిత చేసిన ప్రతిపాదనకి ఆ మంత్రివర్గ ఉపసంఘం కొంతవరకు సానుకూలంగా కనపడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయాల్లో అయితే సమావేశమైన పరిస్థితి ఏర్పడింది. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ లో చేర్చాలనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభియుక్తం. అయితే ఈ మేరకు ఆ మండలాల మధ్య ఉన్న దూరం తదితర అంశాలపై 4 గంటల పాటు చర్చించి 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఆ రెవెన్యూ శాఖకైతే మంత్రివర్గ ఉపసంఘం సూచించిన నేపథ్యంలో వారందరూ కూడా ఆ పనిలో పడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు విజయవాడలో భాగమైన బెంగళూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అయితే పరిశీలనలోకి తీసుకోలేదు. కానీ సరిహద్దులను మాత్రం ప్రామాణికంగా అయితే మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ కు కొత్త రూపురేఖలు తెచ్చే అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చే అర్థం పడతా ఉంది. ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులే మోకాళ్ళు అడ్డుతా ఉన్నారు. ఆ పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడలో భాగమైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాని కాదని దాన్ని కృష్ణా జిల్లాలో చేర్చిన పరిస్థితి అయితే ఉందని పలువురు పెదవిరుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పెనమలూరు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే దాదాపుగా దగ్గర 65 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనిపై అక్కడికి వెళ్లి రావాలంటే ఛార్జీలు, ఖర్చులు కలిసి దాదాపుగా దగ్గర 500 రూపాయల దాకా ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి విజయవాడ అతి దగ్గరగా ఉన్న ఆ జిల్లాలో కలపకుండా 65-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని కలపడం పట్ల ప్రజలైతే కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని చిన్న పొరపాట్లు ఏమైనా సరిదిద్దాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో పాలనా సౌలభ్యం ప్రాతిపదికంగా నిర్ణయం తీసుకొని చంద్రబాబు ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం దీన్ని కూడా పరిశీలించాలి. కానీ పరిశీలించట్లేదంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఆ 2 డివిజన్లలో తో పాటు పోలవరం అథారిటీ, చిత్తూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా కనపడుతుంది. అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనని కూడా రూపొందిస్తుంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని 2 డివిజన్లు ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాగాని అక్కడ 2 డివిజన్లతో పాటు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మరీ చిన్నదైపోతా ఉంటా కొంత టెక్నికల్ సమస్యలు వస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని తొలుత కొంత ప్రతిపాదించిన పరిస్థితి ఉంది. అయితే గిరిజన ప్రాంత జిల్లా నుంచి తప్పించి మైదాన ప్రాంత జిల్లాలో కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఇప్పుడు కొంతమేరకు అధ్యయనం చేస్తుంది మంత్రివర్గ ఉపసంఘం. ఆలూరు జిల్లాలోనే కొనసాగిస్తూ అథారిటీని ఏర్పాటు చేసే పరిశీలనలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరొక 6 డివిజన్ల వరకు ఏర్పడే అవకాశం ఉంది. అవి యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలంతో పాటు నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడ ఎమ్మెల్యే అనిత సూచించిన నేపథ్యంలో ఆ మంత్రివర్గ ఉపసంఘం దీనికి 100% ఆమోదం తెలిపే అవకాశం కనపడతా ఉన్నాయి. 2 నియోజకవర్గాల్లోని 8 మండలాలతో పాటు ఒక ఆప్షన్ గా యలమంచిపేట, కోట ఊరొట్ల, అలాగే రాయవరం మండలాలతో పాటు ఏర్పాటు చేసే మరో ప్రయత్నం కూడా పరిశీలిస్తున్నట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపాదనలపై కొన్ని ముఖ్య అంశాలను మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అయితే వివరించారు. రెవెన్యూ మండల సరిహద్దులు మార్పులు చేర్పులు 2 రోజుల నివేదిక రూపొందించి చంద్రబాబుకి అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది.
నిన్న జరిగిన అనంతరం కూడా ఆ మంత్రులు నాదెళ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, రామానాయుడు కలిసి విలేకరులతో అయితే కొంత మేరకు చర్చించిన అంశాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల పెద్దల నుంచి వచ్చిన ప్రతి విన్నతిపై కూలంకషంగా చర్చించామని, జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలకి మధ్య దూరాన్ని పరిశీలించామని కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. సమగ్ర నివేదిక తయారు చేస్తున్నామని, రాష్ట్రంలో 7 నుంచి 8 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా అన్నాయని, ఇప్పటికే చిన్న జిల్లాలు అయ్యాయి, కొన్ని రెవెన్యూ డివిజన్లతో పాటు మార్పులు చేర్పులు చేసి కొత్త వాటి ఏర్పాటుపై కూడా వినతులు వచ్చాయని, వీటన్నిటిని కూడా ఆచరణ అయ్యే విధంగా ముఖ్యమంత్రి ఆమోదం పొందే విధంగా పూర్తి వివరాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం పెట్టే పరిస్థితులు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. చాలా వాటికి ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా ఉన్న నేపథ్యంలో వాటి గురించి అయితే ప్రభుత్వం కూలక్షణంగా పరిశీలిస్తున్నట్లు కూడా ఆ మంత్రి తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలు కలపడంలో కొంత మేరకు మంత్రులకు ఉపసంఘం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రజలు ఏమి ఫైనల్ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. నాగేశ్వర, అంటే పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ నియోజకవర్గంలో కలిపే అంశాన్ని అసలు పరిశీలించలేదు అనే విమర్శపై ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఉందా? ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రధాన సమస్యగా ఒక పెనమలూరు నియోజకవర్గం అయితే కనపడతా ఉంది. ఇది రేపు పెనమలూరు నియోజకవర్గాన్ని కనుక కృష్ణా జిల్లాలో నుంచి తీసి ఎన్టీఆర్ జిల్లాలో కలపన పక్షంలో కొంత మేరకు నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తుంది అనేది ప్రజాప్రతినిధులు చెబుతున్న అంశము, కొంత మేరకు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ఉంది. కోతవేడు దూరంలో ఉన్న విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ కేంద్రంగా నడుస్తా ఉంది. అలాగే కృష్ణా జిల్లాకి కేంద్రంగా మచిలీపట్నం నడుస్తా ఉన్న పరిస్థితి ఉంది. పెనమలూరు నియోజకవర్గానికి కోతవేడు దూరంలో ఉన్న విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రం వాళ్ళకి 10 నుంచి 16-17 కిలోమీటర్ల. అలాగే జిల్లా మచిలీపట్నంలో కలపడం వల్ల పెనమలూరుని 65